హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. ఈరోజు మనకి స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరు ఉండట్లేదు. సో స్మార్ట్ ఫోన్ వల్ల మనకి గుండె ఎఫెక్ట్ అవుతుందా అనేది ఎక్కువ మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఎంతవరకు వాడొచ్చు, లేకపోతే దానివల్ల వచ్చే మనకి అనర్థాలను ఎట్లా నివారించవచ్చు చూద్దాం. స్మార్ట్ ఫోన్ అనేది మనకి ఈరోజు జీవితంలో స్మార్ట్ ఫోన్ లేకుండా రోజు గడవట్లేదు. సో మనకి ప్రతిసారి మనం ఏదే పనిలో ఉన్నప్పుడు మనకి మెసేజెస్ రావడం, దాని సౌండ్స్ రావడం, దానివల్ల ఏంటంటే ప్రతిసారి మనకి ఫోన్ రింగ్ అయినప్పుడు ఒక రకమైన మన టెన్షన్ పెరుగుతుంది. సో మనకి కొంచెం స్ట్రెస్ పెరుగుతుంది. సో మెసేజెస్ కానీ ఫోన్స్ కానీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. సో వచ్చినప్పుడల్లా మనం ఫోన్ చూస్తూ ఉంటాం. సో ఫోన్ చూడడం, ఫోన్లో మనకి దాన్ని చూసి దాన్ని చదువుతా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. సో దీనివల్ల మనకి 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్, మనం చేసే పనిని డీవియేట్ అయిపోతాం. మీరు ఏదైనా ఒక పని చేస్తారు అనుకోండి, సో స్మార్ట్ ఫోన్ వస్తే ఇది డీవియేట్ అయిపోతాం, ఇది మర్చిపోతాం మెయిన్ చేయాల్సిన పని, దాంట్లోకి వెళ్ళిపోతాం. సెకండ్, మనకి పొద్దాక చూస్తూ ఉండడం వల్ల కానీ ఐ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మనకి అటెన్షన్ ప్రాబ్లమ్స్ కానీ గ్రాడ్యువల్గా డెవలప్ అవుతాయి. చాలామంది రెగ్యులర్గా ఫోన్ చూసే వాళ్ళు మతిమరుపు కూడా వస్తుందని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. నెక్స్ట్ మూడోది, హార్ట్ పరంగా కూడా మనకి స్మార్ట్ ఫోన్స్ ఎఫెక్ట్ కనపడుతుంది. ఎందుకంటే మనకి స్మార్ట్ ఫోన్లో ఉండే వాళ్ళకి హార్ట్ రేట్ ఎక్కువగా ఉండడం, గుండె దడ ఎక్కువగా ఉండడం, దడ పెరగడం అవన్నీ గమనిస్తుంటాం. సో కాబట్టి దీన్ని ఎట్లా నివారించుకోవాలి? ఇంకొక ముఖ్య ప్రాబ్లం నాలుగోది ఏంటంటే, ఎక్కువ ఫోన్ వాడేవాళ్ళు కూర్చొని పడుకొని చూస్తుంటారు కదలకుండా. సో ఇది కూడా ఏంటంటే మన జనరల్ హెల్త్ ని ఎఫెక్ట్ చేయడం వల్ల ఓవరాల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందులు మనం ఎట్లా అధిగమించాలి? ఫస్ట్ ఏంటంటే, మన ఫోన్ మనకి నోటిఫికేషన్స్ అవి అన్లెస్ ఎమర్జెన్సీ అయితే తప్ప, ఫోన్ కాల్స్ తప్ప మిగతా అన్ని సైలెంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అన్లెస్ ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేస్తారు. సో ఫోన్లో మీరు అడ్రస్ చేసుకోవచ్చు ఇష్యూ నెంబర్ 1. నెంబర్ 2, ఊరికే మీరు స్క్రీన్ టైం పెట్టుకోవచ్చు. అంటే పర్ డే 2 hours అనో లేకపోతే ఇంతకంటే ఎక్కువసేపు నేను ఫోన్ చూడకూడదని. మనం యావరేజ్గా చూస్తే 3 hours దాకా చూస్తారు యావరేజ్ ఎవరన్నా ఫోన్. అలా కాకుండా తగ్గించుకుంటా రావడం, 2 hours తర్వాత 1 hour మనం అట్లా తగ్గించుకుంటా రాగలిగితే మనకి ఇబ్బంది ఉండదు. నెంబర్ 3, నిద్రపోయేటప్పుడు అన్లెస్ మీరు ఎమర్జెన్సీ లేకపోతే ఫోన్ సైలెంట్లో పెట్టుకొని పడుకోండి. తర్వాత 4వది, రాత్రిపూట అంటే చీకటి పడిన తర్వాత ఫోన్ చూడకపోవడం బెటర్. ఎందుకంటే నిద్రకు ముందు మన ఫోన్ చూస్తే మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది, నిద్ర రావడం కష్టం అవుతుంది. సో అందుకే ఫోన్ చూసేవాళ్ళు లేట్గా అంటే 12, 11:30, 1 గంటకు కానీ నిద్రపోరు. ప్లస్ ఫోన్ చూసేవాళ్ళు, మీరు ఫోన్ ఏమైనా ఫోన్లో వర్క్ చేయాలనుకుంటే బ్రిస్క్ వాక్ చేసుకుంటా చేయండి దాంట్లో వర్క్. సో ఏంటంటే మీకు ఎక్సర్సైజ్ అవుతుంది, అలానే మీకు ఆ ఫోన్లో చేసే వర్క్ మీరు చేసుకోగలుగుతారు.